హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ 2026లో ఫస్ట్ వీక్లో సెకండ్ వీడియో అన్నమాట. మార్నింగ్ చేసుకునే పనులు ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్ చేసేసి వంట ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. రైస్ అయితే కడిగి పెట్టేశాను. కర్రీ అయితే పచ్చి రొయ్యలు పిడుపు చేస్తున్నాను. రొయ్యలు అయితే చూపిస్తున్నాను. మా వారు మా బాబు అయితే పనికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇంటి దగ్గర ఉంటే మాత్రం టిఫిన్ ప్రిపేర్ చేయడం, టీ పెట్టడం చేస్తాను. వాళ్ళు పనికి వెళ్ళిపోయారు కాబట్టి నేను మా పాప స్మూతీ అయితే చేసుకుని తీసుకున్నాము. రైస్ అయితే ప్రక్క స్టవ్ పై పెట్టేశాను. ఇప్పుడైతే బాండీలోకి రొయ్యలు వేసి వాటర్ పోసి ఉడికిస్తున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉడకాలి. నేనైతే ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేస్తున్నాను. ఈ పిడుపు అయితే చాలా చాలా టేస్ట్ బాగుంటుంది. మా వదిన అయితే ఎక్కువ చేస్తూ ఉంటుంది. నాకైతే ఈ పిడుపు కర్రీ గురించి నాకు తెలియదు ముందైతే. మా వదిన ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పినప్పటి నుంచి నేను ఎక్కువగా ఇలా చేస్తున్నాను. ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. రైస్ అయితే కుక్ అయిపోయింది. రొయ్యలు అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్ దగ్గరగా ఎగిరిపోవాలి. ఇలా వాటర్ ఎగిరిపోతేనే ఉడికినట్లు రొయ్యలు అన్నమాట. ఈ ఉడికించుకున్నటువంటి రొయ్యల్ని వాష్ చేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేత్తో స్మాష్ చేసుకుని స్టవ్ పై బాండీ పెట్టుకుని బాండీలోకి ఒక 5 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకుని ఆనియన్స్ ముక్కలు వేసి ఫ్రై చేస్తున్నాను. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసి ఇవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్రౌన్ కలర్ వచ్చేలా మంచిగా ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడైతే సాల్టు, పసుపు, కారం వేస్తున్నాను. ఈ పిడుపుకి ఏంటంటే పిడుపు వేసిన తరువాత ఉప్పు, పసుపు, కారం వేయకూడదు. ముందుగానే వేస్తేనే పిడుపుకి ఉప్పు, కారం, పసుపు పడుతుంది. సాల్టు, పసుపు, కారం మొత్తం కలిసేటట్టుగా కలిపి ముందుగా స్మాష్ చేసుకున్నటువంటి రొయ్యలు పిడుపు వేసి కాస్త ఫ్రై అవ్విన తర్వాత నేను ఇక్కడ ఒక 8 ఎగ్స్ వరకు తీసుకుని వేస్తున్నాను. ఈ రొయ్యల పిడుపుకి మసాలా వేయను. మసాలా వేస్తే ఒక టేస్టు, మసాలా వేయకపోతే వేరే టేస్టు. ఎగ్స్ అయితే చిన్నవి, అందుకనేసి 8 వరకు తీసుకున్నాను. ఈ రొయ్యల క్వాంటిటీకి 4 ఎగ్స్ అయితే సరిపోతాయి. ఫైనల్గా అయితే ఎక్సలెంట్గా కుదిరింది పిడుపు. ఆఫ్టర్నూన్ అయితే మా వారు పని నుంచి వచ్చినప్పుడు కొబ్బరి మొక్కలు తీసుకొచ్చారు. అవి పొలం దగ్గర నాటడానికి వెళ్తున్నాము. నాకైతే మొక్కలు నాటడం అంటే చాలా ఇష్టం. మా వారైతే నేను నాటేసి వస్తానులే అన్నారు. లేదు, నేను వస్తానని వెళ్తున్నాను. ఎండిపోయిన చేలల్లో అయితే ఇప్పుడే నీళ్లు పడుతున్నాయి. ఆకుమళ్ళు అవి వేస్తున్నారు, ఇప్పుడే స్టార్ట్ చేశారు వేయడం. మా వారైతే సరిహద్దు రాళ్ళు ఇరిగిపోయాయి అంటున్నారు, అందుకనేసి వెనక్కి తిరిగి చూస్తున్నాను. అటు పొలాలు ఇటు పొలాలు మధ్యలో మా పొలం ఉంటుందన్నమాట. ఇటువైపు వెళదామా అటువైపు వెళదామా అని చూస్తున్నాను. ఇప్పుడైతే కోతలు అయిపోయాయి కాబట్టి ఇలా ఉన్నాయి. ఊడ్పులు ఊడ్చిన తర్వాత అయితే పచ్చని పొలాలు చాలా గ్రీనరీగా ఉంటాయి చూడడానికి. ఇంకా ఇక్కడైతే కొబ్బరి మొక్కలు నాటేసి వాటర్ పోసి ఇంటికైతే వచ్చేసాము. ఇంకా చిన్న వర్క్ ఏదో ఉందని ఇంకా భీమవరం అయితే వెళ్ళాము. వచ్చే దారిలో అయితే నర్సరీకి వెళ్ళి మొక్కలు అయితే తీసుకుంటున్నాను. మా వారైతే సరిపోతాయి అంటున్నారు. మన ఆడవాళ్లకు చూసిన మొక్కల్లా తీసుకోవాలనిపిస్తుంది. నాకులాగా మొక్కలంటే మీకు కూడా ఇష్టమేనా అని కామెంట్ బాక్స్లో కామెంట్ రాయడం మాత్రం మర్చిపోకండి. నేనైతే అటువైపు ఇటువైపు తిరుగుతూనే ఉన్నాను. నాకైతే అసలు రావాలనిపించడం లేదు. ఇంకా 3 మొక్కలు అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇవేనండి తీసుకున్నవి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి,